SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నిర్మల్ జిల్లాలో భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన కుంటాల మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే రామారావు పటేల్, నవీన్ మిట్టల్ గత ప్రభుత్వంలోని ధరణి చట్టం ద్వారా అనేక ఇబ్బందులు పడ్డ తెలంగాణ రైతుల కష్టాన్ని చూసి భూభారతి చట్టాన్ని అమలులోకి తెచ్చిందని పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. భూభారతి ద్వారా రైతులు తమ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునే సౌకర్యం ఉందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తుందని తెలిపారు. నిర్మల్ జిల్లాలోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. మూడు టీములను ఏర్పాటు చేసి ఈ మూడు టీముల ద్వారా ఏవైతే ఆనాటి ధరణిలో సామాన్య ప్రజలు, భూములున్న ఆసాములు, రైతన్నలు వివిధ కారణాల చేత ఇందాక ఏదైతే రైతన్నలు ఇచ్చిన సూచనలు, గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనలు, మాజీ శాసనసభ్యులు ఇచ్చిన సూచనలు, ఇంకా బోత్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచనలు, వీళ్ళందరూ ఇచ్చిన సూచనలు కూడా ఈ 2025 భూభారత చట్టంలో ప్రజలకి సౌకర్యార్థం, ప్రజలకి మంచి జరిగే విధంగా, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేసుకొని వడిగా ఎక్కడా చిన్న తప్పు జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో పైలట్ గా గత నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకి ఈ భూభారతి 2025 చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేసిన తర్వాత రాష్ట్రంలో 4 జిల్లాల్లో 4 మండలాలలో పైలట్ గా ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ స్థాయి అధికారులు రెవెన్యూ గ్రామానికి వెళ్లి మొదట విడత ఏవైతే 4 మండలాల్లో పైలట్ గా మనం తీసుకున్న మండలాల్లో సుమారు 13,000 అప్లికేషన్లు వచ్చాయి. ఈ 13,000 అప్లికేషన్లని సాధ్యమైనంత వరకు, న్యాయమైన ఉన్నంత వరకు పరిష్కరించి ఈ జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు శాశ్వతంగా ఈ 4 మండలాల్లోని రెవెన్యూ సమస్యలని పరిష్కరించే దిశలో ఈనాడు మన రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుంది. 2వ విడత రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 28 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని తీసుకున్నాం. దాంట్లోనే ఈ కుంటాల మండలం కూడా. ఈ కుంటాల మండలంలో 13 రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటి వరకు సుమారు 579 అప్లికేషన్లు వచ్చాయి. వీటిని గౌరవ కలెక్టర్ గారు, రెవెన్యూ యంత్రాంగము ఎవరు పరిధిలో న్యాయమైన సమస్యల్ని పరిష్కరించే వాటిని ఈ గడిచిన 5-6 రోజుల్లో 90 సమస్యలను, 89 సమస్యలను ఫైనల్ చేశారు. ఇప్పుడే ఇదే వేదిక మీద ఆ సమస్యలను కూడా పరిష్కరించిన వాటిని వారికి కాపీలు ఇవ్వబోతున్నాము. అంతేకాదు ఈ 20వ తారీఖు వరకు ఈ 28 మండలాలలో ఏవైతే ప్రజలు గడిచిన ఆనాటి ధరణి వలన ఇబ్బంది పడ్డారో, ధరణిని చూసి భయపడి నిద్రపోని రాత్రులు సామాన్య ప్రజలు గడిపారో అటువంటి సమస్య ఈ భూభారతితో ఉండదు. భూమి అనేది
అవసరాలను తీర్చడానికి అతిపెద్ద మరి ఆస్తియే భూమి ఈ రోజు. సో అలాంటి భూమి కొన్ని తప్పుడు నిర్ణయాలతోటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలతోటి ఒకరి భూమి ఒకరికి సంబంధం లేకుండానే పట్టాలు మారిపోయినాయి, భూములు కదిలిపోయినాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఏడుస్తూ కూర్చుంటారు. అనేక చోట్ల మాకు వచ్చిన రిపోర్ట్స్, భూమి మీద మోక మీద 20-30 ఏళ్ళ నుంచి ఒక రైతు ఉంటాడు, మధ్యలో వాళ్ళ పేరు మీదకి ఇంకొక రైతు వచ్చి పేరు మాత్రం వేరే రైతు, ఆ పేరు వాళ్ళ పేరు మీద ఉండడంతో మరి ఆయనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ రాదు. మరి కొంతమంది దుర్మార్గులు అయితే కోర్టు పోయి ఈ భూమి నాదే, ఎందుకంటే నా పేరులో పట్టా ఉంది కాబట్టి అని క్లెయిమ్ చేసుకొని మన భూములను కూడా లాక్కున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా మార్పులు చేర్పులు చేయాలంటే కనీసం వినడానికి కూడా ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ మరి ఎవరికి కూడా అవకాశాలు లేకుండా ఉండే. కానీ ఈ రోజు ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా, ఎలాంటి ఇబ్బందులైనా, సాధారణ ఇబ్బందులున్నా, పట్టా ఇబ్బందులున్నా, పేరు మార్పిడి అయినా మరి అక్కడ ఉన్నటువంటి రైతులందరి సమక్షంలో ఆధారాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎవిడెన్స్ తీసుకొని న్యాయంగా ఎవరికి దక్కాలో వాళ్ళకు దక్కే విధంగా ఈరోజు భూభారతి చట్టం తీసుకొచ్చి రైతన్నలకు భరోసా ఇచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి మన శ్రీరన్న గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఈ యొక్క గొప్ప చట్టాన్ని తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పదోన్నతులు పొందిన పోలీసులు బాధ్యత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని రామగుండం సిపి అంబర్ కిషోర్జా సూచించారు. శుక్రవారం రామగుండం సిపి కార్యాలయంలో ఆర్ముడ్ హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలుగా, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన వారికి ర్యాంకు చిహ్నం అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సిపి మాట్లాడుతూ పదోన్నతులు పొందిన వారు ఎలాంటి రిమార్కు లేకుండా ఉద్యోగ జీవితాన్ని గడపాలని అన్నారు. పోలీస్ శాఖ కీర్తిని పెంచే విధంగా పౌరుల రక్షణ, శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు. శ్రీరాంపూర్ ఆర్కే7 గనిపై నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా ఉద్యోగుల రేస్ హాల్ను శుక్రవారం జీఎం ఎం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సంస్థలో రోజురోజుకు మహిళా ఉద్యోగులు పెరుగుతున్నారని చెప్పారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని అన్నారు. శ్రీరాంపూర్ ఆర్కే7 గనిపై నిర్మించిన మహిళా ఉద్యోగుల రెస్ట్ హాల్ను ప్రారంభించామన్నారు. అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. మహిళలు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూగర్భ గనుల్లో సైతం సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. శ్రీరాంపూర్ ఏరియా గనుల్లో 12 మంది మహిళా అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధనకు మహిళా ఉద్యోగులు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఏజెంట్ రాజేందర్, మేనేజర్ తిరుపతి, సేఫ్టీ ఆఫీసర్ సంతోష్, సీనియర్ పిఓ సంతన్, ఫిట్ కార్యదర్శి సారయ్య తదితరులు పాల్గొన్నారు. आसनं समर्पयामि पूज्यपराय नमः गुल्को पूजयामि ओम कान्ते नमः जिह्वे पूजयामि यस्मात् तस्मात् शुभं वेश्च अतः शान्ति शिवे सर्वार्थसाधिके ఈరోజు మనం ఆర్కే7లో వాళ్ళకి సివిల్ వాళ్ళకి అందులో మన దగ్గర శ్రీరాంపూర్ ఏరియాలో 10 మంది ఉన్నారు. అందులో ఆర్కే7లో ఇక్కడ 8 మంది ఉన్నారు. SRP3లో 2 ఉన్నారు, అక్కడ 2. సో మొత్తం 12 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వీరికి కావాల్సిన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ నుంచి తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఇది ఒక తొలిమెట్టులాగా నేను అనుకుంటా ఉన్నాను. దీనికి కృషి చేసిన
కానీ యాజమాన్యం తిరుపతి గారు, ఏజెంట్ గారు, వీళ్ళకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పర్టికులర్గా రాగానే సరిపోదు, వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీకు ప్రత్యేకంగా అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ మూవ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. మీకు ఇతరత్రా కూడా మీ రోజువారీ డ్యూటీ పరంగా ఏమన్నా ఇబ్బందులున్నా నిరభ్యంతరంగా మీరు మేనేజర్ గారికి, ఏజెంట్ గారికి ఇంకా అవసరమైతే మరి నాకు కూడా తెలియజేయచ్చు. సింగరేణిలో మరి మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా ఇప్పుడు జిఎం ఆఫీస్లో కానీ, తర్వాత ఇంకా అదర్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని సౌకర్యాలు అనేది ఒక్కొక్కటిగా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జిఎం ఆఫీస్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటంటే ఒక క్రెచ్ కూడా చేయాలని ఒక ప్లాన్ మీద దాని దగ్గర కూడా ప్లాన్స్ నడుస్తూ ఉన్నాయి, సివిల్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. అట్లాగే మైన్స్ మీద మినిమం ఫెసిలిటీస్, డిపార్ట్మెంట్లలో మినిమం ఫెసిలిటీస్ ఆల్రెడీ ఇప్పుడు స్టోర్లు, వర్క్షాప్ అక్కడక్కడ కొన్ని రూమ్స్ ఇచ్చేసి వాళ్ళకి మంచి సౌకర్యాలు అనేది ఏర్పడడం జరిగింది. Good morning to GM sir, agent sir, our respected manager sir and union leaders and all employees. Very good morning. Today we are celebrating women in mining in everywhere. Regarding this, we also need facilities. I am very thankful to agent sir and manager sir, especially they provided women rest hall. Not only this, in underground also they provided toilets to women. It is very helpful to us. Thank you. మేము కూడా పురుషులతో సమానంగా మేము బాధ్యతలు తీసుకుంటాము, అలాగే చేస్తాము, నిర్వర్తిస్తాము. మేము ఇన్ని రోజులు సింగరేణిలో ఉమెన్ లేరు, అంటే ఓన్లీ మేల్ సామ్రాజ్యంలా ఉండేది సింగరేణి. ఇప్పుడు సింగరేణిలోకి మహిళలు వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉంది. అంటే మైనింగ్ ఇంజనీరింగ్ చదువుకొని మళ్ళీ మైనింగ్లో జాబ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు ఇక్కడ మేము వచ్చినందుకు మాకు ఎంకరేజింగ్గా అందరూ సపోర్ట్ చేయడం కూడా మాకు వర్క్ నేర్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. సో థ్యాంక్ యూ సార్. సింగరేణిలో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు మన చైర్మన్ సార్ బలరామ్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన జిఎం సార్ శ్రీనివాస్ సార్ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు ఇలా రెస్ట్ హాల్ ప్రొవైడ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేనేజర్ సార్కి అండ్ ఏజెంట్ సార్కి. థ్యాంక్ యూ. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పలు ప్రధాన దారుల్లో మూగజీవాలను రోడ్లపై వదిలేస్తున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటారని క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన దారులైన రాజీవ్ చౌక్, సూపర్ బజార్, అంగడి బజార్, ఠాగూర్ స్టేడియం ఇతర ప్రాంతాలలో రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ మనుషుల ప్రమాదాలకు కారణమవుతున్న గోవులను పెద్దపల్లి జిల్లాలోని గోశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. సదరు యజమానులు ఎవరైనా ఉన్నట్లయితే జరిమానా కట్టి పశువులను తీసుకెళ్లాలని సూచించారు. అంతేకాకుండా రోడ్లపై గోవులను వదిలేస్తూ వాటి ద్వారా ధనార్జన ధ్యేయంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గోవులను తరలించడంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పశువులను తరలించడం జరుగుతుందని పట్టణ ప్రజలు సహకరించాలని కమిషనర్ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో మూగజీవాల సంఘం సభ్యులు, వెటర్నరీ వైద్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లొకేషన్ ఉంటుంది కదా, వాట్సాప్ లొకేషన్ పెట్టండి. మామూలుగా డ్రైవర్ ప్రజలందరూ కూడా నమస్కారాలు.
చూసినట్లయితే గత 5 నెలల నుంచి కూడా కంటిన్యూస్గా ఈ విషయం మీద మనం ఇప్పటికే చాలాసార్లు పత్రికా ప్రకటనలు ఇచ్చాము, రివ్యూలు చేసాము, అవేర్నెస్ కూడా క్రియేట్ చేసాము. ఇప్పుడు మాకు ఎవ్రీ 1 మంత్కి ఒకసారి రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ముఖ్య కారణం ఏంటిది అని చెప్పి రివ్యూ చేసినట్టయితే ఆ రివ్యూలో ఏమని చెప్పి తెలిసిందంటే ఫస్ట్ కారణం అనేది ఆల్కహాల్ ప్రభావంతో డ్రైవ్ చేయడం వల్ల చనిపోవడం అయితే, సెకండ్ వచ్చేసేసి పశువుల వల్ల జరిగిన యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే పశువులను వాళ్ళు వదిలేయడం వల్ల రోడ్ల మీద నైట్ పూట కానీ లేకపోతే మార్నింగ్ టైంలో కానీ తిరగడం వల్ల ఆ పశువులు సడన్గా రోడ్ల మీదకి రావడము, ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక ఏదైతే వెహికల్స్ ఉన్నాయో నేషనల్ హైవే మీద అలాగే నార్మల్ రోడ్ల మీద యాక్సిడెంట్లు జరిగాయి అన్నట్టు. సో ఈ ప్రమాదాన్ని ఎట్లైనా నివారించాలనే ఉద్దేశంతో ఫస్ట్ అయితేనేమో మనకు చేతిలో ఉండదు, అది వ్యక్తి నైతికత మీద ఆధారపడి ఉంటుంది. సెకండ్ మాత్రం ఏంటంటే హ్యూమన్ మేడ్ ఎర్రర్స్ లాంటిది అన్నట్టు, ఇది మన చేతిలో ఉంటుంది. పశువు అనేది రోడ్డు మీద రాకుండా చూసుకోగలిగితే మనం ఒక ప్రాణం కాపాడిన వాళ్ళం అయితే అనే ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో ఉన్న వివిధ శాఖలు, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్, R&B, NHA వీళ్ళందరితో కూడా జాయింట్ మీటింగ్ తీసుకున్నారు. దీనిలో భాగంగా ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పారు. అయితే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పశువులు అనేది ఖచ్చితంగా వాళ్ళ సంరక్షణలోనే ఉంచుకోవాలి, అలా బయట వదిలేయడానికి లేదని చెప్పారు. దీనికి సంబంధించి లాస్ట్ ఎవ్రీ 1 మంత్కి ఒకసారి మేము ప్రెస్ మీట్ పెట్టాము, అవగాహన కార్యక్రమాలు చేసాము, NGOతో కలిసి కూడా కార్యక్రమాలు చేసాము. ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఏమవుతుందని అంటే ఆ పశువులను రోడ్డు మీద వదిలేస్తుంటున్నారు. అవి ఒకవేళ పాలకు సంబంధించిన ఉత్పత్తులు ఇస్తున్నామో వాళ్ళు తీసుకుంటారు, దానికి ఏమన్నా రోడ్డు మీదకి వచ్చి యాక్సిడెంట్ అయినా లేకపోతే అది చనిపోయినా కూడా పశువులను అట్లనే నిర్దాక్షిణంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది మాది కాదు అని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే లోకల్గా ఉన్న పబ్లిక్కు అలాగే వ్యాపారస్తులకు, మున్సిపాలిటీకి ఇలా అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా ఏంటంటే ఇబ్బందులు జరుగుతున్నాయి. సో మొన్న 3 days బ్యాక్ కలెక్టర్ గారు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, అలాగనే పేపర్ మీద కూడా మాకు పర్మిషన్స్ ఇచ్చాడు. మున్సిపల్ యాక్ట్లో సెక్షన్ 160 ప్రకారం ఏదైతే స్ట్రే యానిమల్స్ ఉంటాయో, పశువులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఇలాంటిది దానివల్ల మనుషుల ప్రాణాలకి హాని జరుగుతుందని చెప్పి అనిపించినట్టయితే వాటిని తరలించే పవర్ అనేది మున్సిపాలిటీకి, గవర్నమెంట్కి ఉంటుంది. దానిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఏదైతే మన పట్టణంలో తిరుగుతున్న ఈ ఆవులు కానీ పశువులు కానీ ఉన్నాయో వీటిని దగ్గరలో ఉన్న గోశాలకు అనేది తరలిస్తాము. సో ఇప్పుడు తరలించిన తర్వాత ఎవరైనా ఇది మా పశువు, మా ఆవు అని వచ్చినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి జరిమానా వసూలు చేసి ఫస్ట్ ఒకసారి మాత్రం అలౌ చేస్తాము. సెకండ్ టైం నుంచి మళ్ళీ ఇలాగే రోడ్డు మీదకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ ఓనర్ ఎవరైతే ఐడెంటిఫై చేసి ఆ ఓనర్ మీద ఇండియన్ మన ఏదైతే భారత న్యాయస్మృతి ఉందో దాని ప్రకారము అంటే ఇండైరెక్ట్గా ఒక వ్యక్తి మరణానికి ప్రోత్సహించినట్టు అవుతారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుంటుంది. అలాగే మున్సిపాలిటీ తరపు నుంచి కూడా తీవ్రమైన జరిమానాలు విధించబడుతుంది. భవిష్యత్తులో గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి వాళ్ళకు ఫెసిలిటీస్ అయినా కూడా ఇది నమోదై ఉన్నట్టయితే వాళ్ళకు ఇవ్వమని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా అంటే ఒక పశువును పెంచుతున్నారంటే దాని కంప్లీట్ సంరక్షణ మీరు చేసేటట్టు ఉంటేనే దాన్ని పెంచండి. అలాగే మనకు కుక్కలు కూడా కావచ్చు, చాలామంది ఏంటంటే పెంచుకుంటారు, దాన్ని కొంచెం జబ్బు చేయగానే ఏంటంటే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. సో ఖచ్చితంగా సంరక్షణలో ఉన్న అంటే ఒక యజమాని సంరక్షణలో ఉన్న పశువులైనా ఏదైనా మాత్రమే మేము అలౌ చేస్తాం. సంరక్షణ లేకుండా రోడ్డు మీద తిరుగుతుంది, యాక్సిడెంట్ కారణమవుతుందంటే అది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా వాటిని తరలించడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది ఈ నుంచి కాదు, దాదాపు 1 year నుంచి మేము చేద్దామనే ఆలోచనతో నడుస్తూ ఉన్నది. ఈరోజు ఇన్ని రోజులకు కూడా మనం అంటే ఇంకా ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చాలా చేసినాం. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ రోడ్ల మీద నెగ్లిజెన్స్గా వదిలేయడం వల్ల చూస్తూ ఉన్నాం. నాకు 2-3 కొన్ని ఈ ఆంబోతులు అలాంటివి పొడవడం కానీ, కొంతమంది ఇంజూరీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, తర్వాత వచ్చిపోయే వాహనాలకు అడ్డం రావడం, అట్లా కూడా యాక్సిడెంట్ అయ్యి కొంతమంది చనిపోయిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే వీటిని సంరక్షకులు ఉంటారో వాళ్ళదే బాధ్యత ఇది. కాబట్టి ఇప్పుడున్న మేము తీసుకునే చిన్న చర్యల వల్ల ఇది మీరు ఇంకా మేలుకోవాలని, లేకపోతే ఇంకా ఇన్ ఫ్యూచర్లో అలాగే నిర్లక్ష్యం చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు, లేదు అంటే కొన్ని సెక్షన్ల కింద వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ఏదైనా ప్రాణం పోతే మాత్రం వాళ్ళకు రిమైండ్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఎవరైతే ఈ ఓనర్లు ఉన్నారో, యజమానులు ఉన్నారో, వాళ్ళు తప్పకుండా వాటిని వాళ్ళ సంరక్షణలో ఉంచుకోవాలి, వాళ్ళ దగ్గరనే పెట్టుకోవాలి. లేకపోతే ఈ మందలు తిరగడం వల్ల వాటికి కూడా కొన్ని డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకదాని నుంచి ఒకటి వ్యాపించి కొంచెం ఎక్కువ డిసీజ్ కూడా మనకు పాకే అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని మన కమిషనర్ గారు చెప్పినటువంటి కొన్ని సూచనలు మీరు అందరికీ తెలిసింది కాబట్టి ఇవన్నీ కూడా పాటించడానికి శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే న్యూటెక్ గని 5 స్టార్ రేటింగ్ సాధించడం అభినందనీయమని GM M శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం గనిపై ఏర్పాటు చేసిన కార్మికుల అభినందన సభలో GM పాల్గొని మాట్లాడారు.
గని అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగుల కృషి ఫలితంగానే గనికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని అన్నారు. దేశంలో 144 భూగర్భ గనుల్లో 5 స్టార్ రేటింగ్లో శ్రీరాంపూర్ ఆర్కే న్యూటెక్ 3వ స్థానంలో నిలవడం గొప్ప విషయమన్నారు. భూగర్భ గనుల్లో ఉత్తమ OMS సాధిస్తున్న ఆర్కే న్యూటెక్ ముందు వరుసలో నిలవడం అభినందనీయమని అన్నారు. ఉద్యోగులు ఇదే స్ఫూర్తిని కనబరుస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని కోరారు. ఉద్యోగులు గైర్హాజరు లేకుండా విధులకు సక్రమంగా హాజరు కావాలని కోరారు. గనిలో 1వ సిమ్లో మిగిలిన బొగ్గు నిల్వలు తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దీంతో గని జీవితకాలం మరో 3 ఏళ్లు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో AITUC బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఏజెంట్ రాజేందర్, గని DYGM ఈ స్వామిరాజు, ఈఈ రవిచరణ్, సేఫ్టీ ఆఫీసర్ కొట్టె రమేష్, సీనియర్ PO పాల్ సృజన్, ఫిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, ఈఈ కృష్ణ, అధికారులు సాత్విక్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా విషయాలు ఇంకా మనం మాట్లాడుకునేది ఉన్నది. ఇందులో చాలా విషయాలు చెప్పాలి. దేశవ్యాప్తంగా అంటే 2 కేటగిరీలు, అంటే కోల్ మైనింగ్ సెక్టర్, మళ్ళీ మెటల్ మైనింగ్. కోల్ మైనింగ్ సెక్టర్లో అండర్గ్రౌండ్, ఓపెన్ కాస్ట్. ఈ అండర్గ్రౌండ్ మైన్స్ కేటగిరీలో దేశవ్యాప్తంగా ఏదైతే పార్టిసిపేట్ చేసిన 165 అండర్గ్రౌండ్ మైన్స్లలో ఆర్కే న్యూటెక్ మైన్, మన ఆర్కే న్యూటెక్ మైన్ 5 స్టార్ రేటింగ్ సాధించి అంటే 3వ స్థానం. మీరందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో మార్క్స్, అందులో డిఫరెంట్ కేటగిరీస్, హెడ్డింగ్స్ ఉంటాయి. 90% ఏవో మార్క్స్ వస్తే, పర్సంటేజ్ వస్తే 5 స్టార్ రేటింగ్. సే 80 to 90, దెన్ 4 స్టార్ రేటింగ్. ఫస్ట్ ఏమో 90 వస్తే 5 స్టార్ రేటింగ్, 80 to 90, దెన్ 4 స్టార్ రేటింగ్. మినిమం మరి 3 స్టార్ రేటింగ్ కూడా మన స్టార్టింగ్ ఇవన్నీ కొన్ని తెలియక మన దగ్గర ఇన్ఫర్మేషన్ని సరిగా అప్లోడ్ చేయకపోతే మార్కులు పోతాయి. సో సేఫ్టీ ఆఫీసర్, మైన్ సేఫ్టీ ఆఫీసర్ కానీ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కానీ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా అన్నీ 1-2 సార్లు చూసుకొని వాటిని అప్లోడ్ చేయాలి. సో ఈ 5 స్టార్ రేటింగ్ అంటే హైయెస్ట్ 98, దెన్ 97 ఇట్లా వచ్చినాయి. మీ మైన్ మూడో ప్లేస్లో ఉంది, అంటే 97లో 2 ఉన్నారు. సో ఈ సందర్భంగా మరొకసారి మనం అభినందిస్తా ఉన్నాం. దేశంలోనే 3వ స్థానం రావడానికి కారణమైన ప్రతి ఒక్క ఉద్యోగికి, సూపర్వైజర్కి, అధికారులకి, మీ ఆర్కే న్యూటెక్ కార్మిక సోదరులందరికీ AITC తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంతకుముందు ఏజెంట్ గారు చెప్పారు, ఈ ఆర్కే న్యూటెక్ అనేది ఒక చరిత్ర ఉంది. మన బెల్లంపల్లి రీజియన్లోనే గోదావరికి ఇటుపక్క ఉన్న మైన్స్ గోదావరి అవతల ఉన్న మైన్స్ కన్నా కాంప్లికేటెడ్ మైన్స్. చిన్న సీములు, ఫాల్ట్స్ ఉంటాయి. గోదావరికి అటుకున్న మైన్స్ పెద్దవి ఉన్నాయి కాబట్టి అక్కడ సీములు, పెద్ద సీములు ఉన్నాయి. అక్కడ లోపల నైసర్గిక స్వరూపం మనకు మంచిగా ఉంది కాబట్టి అక్కడ లాంగ్ వాల్ టెక్నాలజీ కానీ, షార్ట్ వాల్ కానీ, LHDలు కానీ, BG ప్యానల్ కానీ నడిచింది. కానీ గోదావరికి యువతల పరిస్థితులు లేవు. అలా లేకపోయినా మనం ఛాలెంజింగ్గా తీసుకొని ఇక్కడ సెమీ మెకనైజ్డ్లో యాజమాన్యం మనం కన్వర్ట్ అయిన తర్వాత ముఖ్యంగా ఈ శ్రీరాంపూర్ డివిజన్లోని RK7, ఆర్కే న్యూటెక్ మైన్, ఈ 2 మైన్లు తీసుకొని మనం దానిలో సక్సెస్ అయ్యాం. మధ్యలో దురదృష్టవశాత్తు ఒక సంఘటన జరిగినా దాని నుంచి తేరుకొని ప్రతి అంశంలో మొట్టమొదటి స్థానంలో ఉంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్టార్ రేటింగ్లో కూడా 3వ స్థానంలోకి వచ్చారు. అదే కాదు, గత 3 సంవత్సరాల నుంచి మీరు 100% టార్గెట్ దాటుతూ 1 OMS కూడా దాటి తీసుకొస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.